నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. సార్, కొంతమంది కౌన్సిలర్లు ఈరోజు చేరుతున్నట్టు సమాచారం సార్. వైసీపీ నుండి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పింది ఎంపీపీ సార్, నేను చెప్పేది కౌన్సిలర్ సార్. చెప్పండి ఎవరు? అదే సార్, సమాచారం వచ్చిందని చెప్తున్నాను సార్. ఎవరైనా సాయంత్రం తెలుస్తుంది. రిలీజ్ చేయరు కదా సార్, ముందుగా చేయరు కదా, ఎవరు చేరేటప్పుడు రిలీజ్ చేయరు కదా. బోగట్టం కాదు, అదే మామూలు సమాచారం. బోగట్టు కాదు, బోగట్టు ఎందుకంటావు? విశ్వసనీయ సమాచారం అది కాదు. సమాచారం కన్ఫామ్గా ఉంది. అది ఇద్దరు చేరుతున్నట్టు సమాచారం. మీరు చెప్పలే, సారే చెప్తారు ఇప్పుడు. ఖచ్చితంగా చేరుతున్నట్టు సమాచారం. ఈరోజు సాయంత్రం ఆనంద్ సమక్షంలో, మొన్న కాదు నా, ఈరోజు సాయంత్రం ఆనంద్ సమక్షంలో చేరుతున్నట్టు సమాచారం. అది సార్ చెప్తారు. మన పోయారు, కలిశారు, మనం పేపర్లు వేసాం, ఫోటోలు వేసాం, అన్నీ చూసాం కదా సార్. అదే మనమే చెప్పచ్చు, పలానా చెప్తే అయిపోద్ది కదా. మనం చెప్పకూడదు కదా, వాళ్ళకి తెలుసు కదా. చెప్పు, ఆయన చెప్పను. వాళ్ళు వేసారు కాబట్టి నేను చెప్తాను. అట్లా కాదు, కరెక్ట్ కాదు. ఆయన అధ్యక్ష అన్నట్టు ఇక్కడ ఉన్నాం. మీరు కొట్టుకోవద్దు. మీరు కూడా నాకు కావాల్సిన వాళ్ళే. మీరు కూడా కొట్టుకోలేదు. విశ్వసనీయ పొగట్టానే మేమే, మాకు విశ్వసనీయ ఖచ్చితంగా సమాచారం సార్. అది చెప్పే పేర్లు చెప్పకూడదని చెప్తున్నాను. మన పేర్లు చెప్పాను, నేను చెప్పేది పేర్లు. నన్ను అడుగుతున్నాను కదా, సార్ని అడుగుతున్నాము. చెప్పిపోతుంటే పేర్లు చెప్తావునా? చెప్పిపోయినప్పుడు పేర్లు ఎక్కడ చెప్తాం? ఖచ్చితంగా సమాచారం వరకే కదా. కాదండి. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్ అన్నారు, ఇద్దరు రాజీనామా అన్నారు, పార్టీకి రిజైన్ చేశామన్నారు, దాంతోపాటు పదవులు అన్నారు. పదవులు లేవురా నాయన, 5 నెలల క్రితమే టర్మ్ అయిపోయింది అన్నాను. అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడండి. సొంతంగా వారికి వారే చెప్పినా మీరెవరు ఖండించలా. మీరు అయిపోయింది కదా 5 నెలల క్రితం, మీ పదవులు లేవు కదా, కొత్తగా ఇప్పుడు రిజైన్ చేసేది ఏంటనేది మీకు తెలుసున్నా కూడా ఖండించలే. ఇప్పుడు ఎవరో కౌన్సిలర్స్ అక్కడ పోతున్నారు అనేది ఒక అభియోగం వేశారు ఒక విలేకరు మిత్రుడు. పేర్లు చెప్పటంలా, అంటే వాళ్ళు బయటకు రాలా. బయటకు రానప్పుడు నా సమాచారం ప్రకారం మాకు 25 మంది కౌన్సిలర్స్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 మంది కౌన్సిలర్స్ జగన్మోహన్ రెడ్డి తరఫునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. నేను ఇదివరకు చెప్పేవాడిని 26వ కౌన్సిలర్ ఒక ఆయన ఉండేవాడు అని. గుర్తుందా? ఎవరు చెప్పరు? 26వ కౌన్సిలర్ క్రమం తప్పకుండా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాడు. ఆనంద్ సార్ ఆయన ఒక్కడే తెలుగుదేశం పోయింది. ఆ కౌన్సిలర్ ఒక్కడే 26వ కౌన్సిలర్. 25 కౌన్సిలర్స్ ఎవరు కూడా వెళ్ళటం లేదు నా సమాచారం. అందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రేపు రాబోయేది ఇంకా మంచి రోజు. సెంట్రల్ లైటింగ్ అన్నారు, వస్తుంది కొత్తగా సెంట్రల్ లైటింగ్. ఇదివరకే చెప్పాం. 103 కోట్లతో వాటర్ ఇబ్బంది అని చెప్తున్నారు. మా దృష్టికి వచ్చింది ఈ ఒక్క సంవత్సరంలోనే. 103 కోట్లతో మున్సిపాలిటీ వచ్చినప్పుడు కాదు, మున్సిపాలిటీ కన్నా ముందర పంచాయతీలో ఉన్నప్పుడే పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్లే కంటిన్యూ అవుతూ ఉంది. 10 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది, 4 సంవత్సరాలు మా ఆయన వెలగబెట్టాడు. ఏమైంది? ఏమన్నా దాని తరఫున ఎఫర్ట్ పెట్టారా? ఉన్నది, అందుబాటులో ఉన్నది, ఎందుకు చేయలేదు? మనసు ఉండాలి. 103 కోట్లతో మొత్తం టౌన్ మొత్తం ఉన్న పైప్ లైన్ అన్నీ మార్చి కొత్త పైప్ లైన్ వేస్తున్నాం. జనాభా పెరిగింది కాబట్టి కొత్త ట్యాంకులు కూడా కడుతున్నాం, ఓవర్ ట్యాంక్. అవసరమైన మోటార్లు ఫిక్స్ చేస్తున్నారు కొత్తవి. అభివృద్ధి అంటే ఇది. అందుకని అందరూ సంతోషంగా ఉండరు.
20 లక్షలు సచివాలయాలు, 50 లక్షలు చేసాం. 14 సచివాలయాలు ఉన్నాయి టౌన్లో, 7 కోట్లు, 1,00,000 2 లక్షలకి టెంకాయలు కొట్ల, 7 కోట్ల అభివృద్ధి పనులు, 5 కోట్ల పైన పూర్తయిన పనులకి అప్పుడు పోయి మేము శిలాఫలకాలు ఓపెన్ చేస్తాం. కౌన్సిలర్స్ అందరం కలిసి, నేను కాదా, మా 25 మంది కౌన్సిలర్స్, ఆయనలాగా నేను ఈరోజు కౌన్సిలర్. అది అభివృద్ధి. అందరూ సంతోషంగా ఉంటాయి. నా వార్డులో రోడ్డు కావాలా, నా వార్డులో ఒక పని కావాలా, నా వార్డులో ఎక్స్ట్రా నిధులు కేటాయించాలి, ఆ పోటీతత్వం ఉండాలి. ఎందుకంటే కౌన్సిలరు అక్కడ వార్డు జనాలకి జవాబుదారి. ఎంత ఎక్కువ వార్డులో పని చేస్తే అంత మంచి పేరు. ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఎక్కువ పని చేయాలని ఉంటుంది పోటీతత్వం. కానీ ఒక దగ్గర తగ్గితే ఒక దగ్గర ఎక్కువ చేయాలంటే ఒక దగ్గర తగ్గుతుంది. కానీ నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చెప్తుండా, రేపు ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటా. వెంకటగిరి పట్టణానికి అవసరమైన నిధులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని పనులు చేయగలిగితే అన్ని నిధులు తీసుకొని వచ్చి మన వెంకటగిరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా కంప్లీట్గా రూపురేఖలే మార్చే విధంగా, ఎట్లయితే నాడు నేడు స్కూళ్ళు మీరు చూశారో ఆ విధంగా వెంకటగిరి రూపురేఖలే మార్చుతాము మా 25 మంది కౌన్సిలర్ సహాయంతో. సార్ లాస్ట్ వన్ సార్. ఇది పత్రికాముఖంగా చెప్తుందా, పూర్తిగా అవాస్తవం, గాలి కబురు. ఎవరు తెలుగుదేశంలో పోయి చేరటం లేదు. ఎవరన్నా చేరే వాళ్ళు ఉంటే ఆల్రెడీ తెలుగుదేశం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా కండువాలు వేసి చేర్చుకోవాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా తెలుగుదేశంలో చేరటం లేదు. ఒక ఆయనే ప్యాకేజ్గా చూపించేసి ఆ ప్యాకేజ్ ఆయన తీసుకుంటున్నాడే కానీ. సార్ గత కొద్ది సేపటి క్రితం 2 ఏఎంసీ చైర్మన్లు పార్టీకి రాజీనామా చేశారు సార్. దీనిపై మీరేమంటారు సార్? వారిష్టం. పార్టీ సభ్యత్వానికి ఏం చేశారు, రాజీనామా చేశారు. వారిష్టం. మరి మేమేం చెప్తాం, పార్టీ సభ్యత్వమే కదా. పదవులకు అయ్యా పదవులకు కూడా రాజీనామా చేశారు. ఏ పదవి? ఏఎంసీ చైర్మన్ లేని పదవికి రిజైన్ చేశారంటే, ఉన్న పదవికి రిజైన్ చేస్తారు, లేని పదవికి ఎవరన్నా చేయగలుగుతారా? వాళ్ళు చెప్పేస్తారు పదవులకి సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. మీరు అందుకే కొంచెం, లేకపోతే మీరు ముందర నా దగ్గర నేను చెప్తాను మీకు, ఏం ప్రశ్న లేదు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ 4-5 నెలల క్రితమే పదవుల టర్మ్ అయిపోయింది. పదవుల టర్మ్ అయిపోయిన దాన్ని ఇప్పుడు రిజైన్ చేస్తామనంటే, ఇప్పుడు రిజైన్ చేస్తాం. పార్టీ అభ్యర్థం అంటే మన నియోజకవర్గానికి వస్తే 2-3 రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మధ్యలో ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం వరకే చేశారు కానీ అంతకు మించి ఎవరు కూడా నేను అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోవాలి. ఈరోజు అతుకుల బతుకుల ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ అభ్యర్థి ఎవరు?
ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు రేపు నేనే ఈ నియోజకవర్గాన్ని చూస్తున్నాను అని ఒక దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక మాజీ ఎమ్మెల్యే రాపూర్ తోటలో కూర్చొని మీ నాయన్ని పంపించేసేయండి, రేపు ఇక్కడ చూడబోయేది నేనేను, వెంకటగిరి ప్రజలను పీడించి 4 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇంకా చాలదన్నట్టు కొత్తగా వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టుకుని మరీ రేపు నేనే వచ్చి ఉంటున్నాను అంట. ఇది చాలదన్నట్టు ఒకరు గూడూరు నుంచి రాజకీయం, ఇంకొకరు సూలూరుపేట నుంచి రాజకీయం. ఎవరు అభ్యర్థి? ఎవరు అభ్యర్థికి సొంత ఆలోచనలు ఉన్నాయా? మరి 4, 5 మేమేను అంట వెంకటగిరి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి అవసరాలు ఎలా తీరుస్తారు? అది ఒక రకంగా అంతర్గత విషయం. అందుకని పార్టీకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ వెంకటగిరి ప్రజలు ఆలోచించండి అని చెప్తున్నారు. వెంకటగిరి ప్రజలు ఆలోచించండి. మీ అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ పార్టీకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అయినా కూడా ఎవరి మీద ఎలాంటి అపవాదులు వేయకుండా మీరే ఆలోచించుకొని, ఇంకా సమయం ఉంది. వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి పట్టణం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది, పార్టీలు, పార్టీ నాయకులు వచ్చి ప్రతి ఒక్కరూ వివిధ విషయాలు తెలియజేస్తారు. మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఆలోచించండి, తెలుసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అలాగే మీకోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరికే కాదు, నియోజకవర్గంలో ఉన్న నాయకులకి, పార్టీ శ్రేణులకి ఇదివరకు పదవులు ఎలాంటి పదవులైనా, సర్పంచ్ పదవైనా ఏదైనా కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనం రామనారాయణ రెడ్డి 4 సంవత్సరాలుగా మోసం చేసి, పీల్చి, రక్తం పీల్చి నాశనం చేశాడు, అభివృద్ధికి ఆటంకం కలిగించాడు. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పటికీ చాలదన్నట్టు ప్రత్యేకమైన దృష్టి వెంకటగిరి మీద పెట్టాడు. మంచిదే,
తప్పులేదు. ఆయన కంకణం కట్టుకున్నాడేమో నన్ను ఓడించాలనో, లేదా మా ఇద్దరికి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, రాజకీయ మైదానంలో నేను కూడా ఏంటో చూపిస్తాను అని అన్నాడు. అదే చూపిస్తున్నాడేమో, చేయనండి. ఫైనల్గా గేమ్ ఆడటం ఒక ఎత్తు అయితే ప్రజల తీర్పు ఫైనల్, వాళ్ళే చెప్తారు. దీనిలో రెండో మాట కూడా లేదు. అందరికీ తెలిసిన విషయం, ప్రెస్ ముందర ఎందుకు చెప్పరు? ప్యాకేజ్ ఇది అర్థం కావటం లేదా? నెల్లూరులో మొత్తం చెప్తారు, ప్యాకేజ్ ముట్టింది, అల్లకి వీడి రంగంలోకి దిగాడు. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోండాడు. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్ ప్రకారం ఇంతమందిని అప్పచెప్తాను, ఇది ఒక ప్యాకేజ్. ఇది అంటే ఎన్నుకున్న నాయకులు, ఎన్నుకోబడ్డ నాయకులు కొందరు టర్మ్లు అయిపోయినాయి, నేనిచ్చాను కాబట్టి మిమ్మల్ని అమ్మే హక్కు నాకుందని ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు. అందుకని ప్రజలకు చెప్పేది, వెంకటగిరి ప్రజలకు చెప్పేది అదే. రేపు నేను వచ్చి చూస్తానా ఇంకోటి చూస్తారా కాదు, మీ వ్యక్తిగతకే వదులుతున్నాను, మీరు నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టి ప్యాకేజీగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తెలుగుదేశం పోయేసి మనుగడ ఎలా ఉంటుంది, మసులుకోగలుగుతారా? ఈరోజు మొదటి వరుసలోనో పక్కన కూర్చోగలిగిన అర్హత పొందిన వాళ్ళు రేపు 3వ వరుసలో ఉంటారా, 4వ వరుసలో ఉంటారా? మీ పరిస్థితి ఏంటో మీరే అవగాహన తెచ్చుకోండి, మీరే ఆలోచించుకోండి. ఎవరిని అనాల్సిన అవసరం మాకు లేదు. ఈ ప్యాకేజ్ చేసి మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆనం మాటలు విని మోసపోకండి. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంట్లో మీటింగ్ అన్నారు, సబ్జెక్ట్ వేరు. తోటలో సంవత్సరీకం అన్నారు, ఎవరన్నా చూశారంటే సంవత్సరీకం జరిగిందా? లేకపోతే ప్రెస్ మీట్లా, పొలిటికల్ ప్రెస్ మీట్లా? దానికి బాలకృష్ణారెడ్డి గారి మీద గౌరవం ఉండి 40 సంవత్సరాలుగా నా స్నేహితుడు అన్నప్పుడు దానికి తగిన రీతిలో ఆ మర్యాద ఇవ్వాలా? ఆ మీటింగ్లు వేరే దగ్గర పెట్టుకోవాలా? అంటే వచ్చిన వాళ్ళందరినీ తలిపేసేయండి రా, వీళ్ళంతా మా వాళ్ళే ప్యాకేజ్ చేసి చూపించడం. ఈరోజు వెంకటగిరి, దాని సభ పేరేంటి? ఆత్మీయ సమావేశం. అంటే ధైర్యంగా చెప్పేది కూడా లేదు, మభ్యపెట్టి మనుషులను తీసుకొని వస్తున్నారు, మాయ మాటలు చెప్పి. లేదా రెండో పద్ధతి ఉంది తెలుగుదేశంకి, ఒకడు ఈ జబ్బు పట్టుకుంటాడు, ఒకడు ఈ జబ్బు పట్టుకుంటాడు, మధ్యలో ఒకటి కండు వేస్తాడు, అరగంటలో మా వాళ్ళు వచ్చేస్తారు. నేను దానికి విరుగుడుగా మొన్న ఇదే అయింది. అంటే నేను ఊరు పేరు చెప్పడం మీరు చూసుకోవచ్చు. కరుడు కట్టిన తెలుగుదేశం అతను పార్టీ మారుతున్నాడు. జనం నమ్మరు సార్, అందుకని పక్కనుండే వాళ్ళని దూరంగా ఉండమన్నా. ఇప్పుడు కండువా వేస్తాను, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను పక్కన నిలబడతాను, నువ్వే వేసుకో కండువా అన్న. నేను పక్కనే ఉంటాను అంటే ఇంక జనాలకి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా. సో ఇంత క్లియర్గా అంటే ఎవరు చెప్పక, అందుకనే మా గేమ్ ఇంకా నడుస్తూ ఉంటుంది. అక్కడ గెలిచేదేం లేదు. ఆత్మకూరు అక్కడ ఎంపీ క్యాండిడేట్ గారి అక్కడి నుంచే న్యూస్ వచ్చింది కదా,
10,000తో ఓడిపోతున్నాడు అని సర్వేలన్నీ చేశాయి కదా, ఆడే అయిపోయింది కథ. ఇంకా ఈ ఊరు ఆ ఊరు ఇవన్నీ చూస్తానంటున్నాడు. ఎవరి మీద ప్రేమతో? కానీ నేను ఎప్పుడూ సిద్ధమే. సంతపేటలో ఇప్పటిదాకా రాజకీయం చేశారు, మళ్ళీ వెంకటగిరి వాళ్ళు సంతపేటకు వస్తారా? తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక అవగాహనకు రావాలి, ప్రజలు ఒక అవగాహనకు రావాలి. ఏం జరిగిందో 4 సంవత్సరాలు తెలుసు, గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి. సార్, మొన్నటిదాకా మీ పార్టీ అధికార విషయంలో గురుగా ఉన్న కలిమిల రామప్రసాద్ రెడ్డిని నిన్న పార్టీలో తిరిగి ఆహ్వానించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? వల్లివేడు దగ్గర గుడిలో చెప్పాడు ఇదివరకే, పార్టీ కోసం పనిచేస్తాం, అధినేత ఏ అభ్యర్థిని పెట్టినా వారి కోసం పనిచేస్తాం. నేను ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన. చెప్పే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హార్ష్గా, కొంచెం గట్టిగా రావచ్చు, కఠినంగా ఉండొచ్చు. కానీ ఫైనల్ ఎసెన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబట్టి నేనే చెప్పినా. మీకు అభ్యర్థి కోసం పాటుపడతాం, 175కి 175 భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పిందే కలిమిల రామప్రసాద్. ఆ రోజే స్వాగతించాను, ఆ రోజే నేను చెప్పాను, నాకన్నా సీనియర్ నాయకుడు, నాకన్నా ముందర నుంచి ఉన్నాడు పార్టీలో, ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం. నా వైపు నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో, ఎలాంటి మెసేజ్ పంపించాలో, ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు కృషి ఉంటుంది, నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజే చెప్తుందని మీ ముందరే చెప్పినాను. సో అప్పుడే నా తరఫు నుంచి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. చాలా సంతోషం. అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం, స్వాగతిస్తున్నాను. త్వరలో రామప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగో వినియోగించుకోవాలో, అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది, పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి, దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తాం. రెడ్డి గారు, రాజలక్ష్మి గారు వెంకటగిరికి ఎంతో శాశ్వత అభివృద్ధి పనులు చేశారు. రేపు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక సాధారణ మౌలిక వసతులు కాకుండా వెంకటగిరి ప్రజలకు శాశ్వత అభివృద్ధి పనులు ఏం చేస్తారు, ఏం హామీలు ఇస్తారు? జనార్దన్ రెడ్డి గారు చేసినప్పుడు శాశ్వత పనులు అంటే 4 కాలాల పాటు గుర్తుంచుకునే పనులు, అలాగే తర్వాత రాజలక్ష్మి చేసిన వాళ్ళు ముందర చెప్పి చేశారా లేదా చేసి చూపించేసి ప్రజలు మనల్ని పొందారా? శాశ్వత పనులు ఎప్పుడు కూడా తర్వాత చేస్తారు, నాయకులు మదిలో ఉంటారు. అవసరమైన పనులు, రోడ్లు కావాలా, డ్రైనేజీలు చేయాలా, లైటింగ్ సరిగా ఉండాలా, మౌలిక సదుపాయాలు, ఇలాంటివి హామీలుగా ముందరే చెప్తారు. మేము చేసి మీకు అందుబాటులో ఉంటాం. శాశ్వతమైన పనులు ఎప్పుడు కూడా ఒక నాయకుడు అన్నప్పుడు ఆయన మదిలో ఉంటారు. నేను ఇప్పుడే చెప్పిన, మొత్తం సర్వాంగ సుందరంగా వెంకటగిరి పట్టణాన్ని రూపుదిద్దుకోబోతున్నాము, దానికి ఉన్న ప్రణాళికలు నా మైండ్లో ఉన్నాయి. ఒక అదే కాదు, ఇప్పుడు నగరవనం వచ్చింది, 110 ఎకరాలు ఎక్కడుంది? హైదరాబాద్ పోతే కేబీఆర్ పార్క్ అంటారు. దానికి సంబంధించిన ఆ సిటీకి సంబంధించిన దానికి ఒక 400 ఎకరాలు. హైదరాబాద్ సైజ్ ఎక్కడ,
వెంకటగిరి సైజ్ ఎక్కడ? అది 400 ఎకరాలు అయితే ఇది 100 ఎకరాలు. మీరు చూసుకోండి. అంటే ఈ రేషియోలో చూసుకుంటే అది ఒక 4000 ఎకరాలు ఉంటుంది. అంత పెద్ద పార్క్ డెవలప్ కాబోతుంది. ఇది శాశ్వతమైనది కాదా? ఎన్ని తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా లంగ్ స్పేస్ అంటారు, ఇప్పటికి ఉండేది అదే. దాని ప్రణాళిక ప్రకారం కరెక్ట్ అయిన ఆ చెట్లు అవి మనం ఉన్నప్పుడే చూస్తాం. ఇంకో 10-15 సంవత్సరాల్లో డ్రైనేజ్ వాటర్ పోతా ఉంది. ఎస్టీపీ ప్లాంట్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు చెప్పినట్టు 103 కోట్లతో మొత్తం 20 సంవత్సరాలు. 2006లో మున్సిపాలిటీ వచ్చింది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది. అది ముందర చెప్పి రాలా, వాళ్ళు చేశారు. 30, 40, 50 సంవత్సరాలు ఫ్యూచర్ని గుర్తుపెట్టుకుని జనాభా పెరుగుతుందని పెట్టుకొని అప్పుడే. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది. దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలో తెలియదు, మోటార్లు రిపేర్లు అంటే తెలియదు. తర్వాత ఇంకో 4 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం అనుకోండి. వెంకటగిరి ప్రజలు 14 సంవత్సరాలు అరణ్యవాసం గడిపారు. అయిపోయింది. మంచి రోజులు వచ్చినాయి. ఇంక నుంచి మంచి రోజులే ఉండబోతుంది. రాబోయే రామరాజుగా చెప్తే మీ పార్టీకి ఓట్లు ఇంప్రెస్గా ఉంటాయి. అది మీరు అంటున్నారు. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఇప్పుడు అన్నం ఉడికిందా అంటే అన్నీ టచ్ చేయరంట. ఒక్క మెతుకు చూసి ఉడికిందే అంటారంట. అందుకని ఈ ఒక్క సంవత్సరం నేను చేసింది చాలు. ఒక అభ్యర్థిగా ఇన్ఛార్జిగా వచ్చి సమన్వయంలో కొన్ని లోపాలు ఉండవచ్చు. నేను అది కూడా ఇప్పుడు చెప్పినాను. ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటాము. సమన్వయం, ఎందుకంటే మనుషుల మధ్య భేదాలు ఉంటాయి, ఒపీనియన్స్ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రణాళికలతో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులైనా, ఒక ఐఐహెచ్టీలైనా, ఒక కేంద్రీయ విద్యాలయాలైనా, నిమ్మచీని అయినా, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు ఉపయోగపడేలా తీసుకోవచ్చు. అక్కడ భావాలు ఉంటాయి. దాని విలువ కూడా ప్రజలు తర్వాత గుర్తిస్తారు. సో అందుకని ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా తప్పకుండా కిరోళ్ళమే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక భాగం అయిపోయి ఉన్నాం. సో దానిలో భాగంగా దీని డెవలప్మెంట్ అంటే మా ఊరిని మేము డెవలప్ చేసినట్టే. తప్పకుండా మీరే చూస్తారు రిజల్ట్స్. ఎక్కువ టైం కూడా పట్టదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 16, ఎల్లుండి 18వ తేదీ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. 18 నుంచి 25 వరకు నామినేషన్స్ వేయడానికి సమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి 25వ తేదీ ఉదయం 11-12 మధ్య నామినేషన్ వేయటం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దానికి తగిన అనుమతులు రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్, ఆయనకి అప్లై చేసి 25 ఉదయం ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. కొందరు చెప్తున్నట్టు
ఎలక్షన్ అయిపోయింది, అవసరం లేదు, క్యాండిడేట్ ఎవరనేది కాదు, రేపు విన్నర్ ఎవరనేది కూడా డిసైడ్ అయిపోయిందని తోటల్లో కూర్చొని చెప్తా ఉంటారు కొందరు. నిజమే, గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు. జగనన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు. పోయినసారి ఇచ్చిన 151 కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతున్నారు. పార్టీలో ఉన్న మనస్పర్ధలు, ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్నపాటి ఈ డిఫరెన్స్లో అన్నీ సమసిపోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది. అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి గీతోపదేశం చేశారు. ఏమని? రాళ్లతో కొట్టమని. ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. ఒక కార్యకర్త రాయితో కొట్టడం ఒక ఎత్తు అయితే, అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు పూనుకోండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా సినిమాల్లోనే చూపిస్తారు. ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు. సో మంచే చూపించాలా అంటారు. ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి సందేశం ఇవ్వాలి, మంచి పనులు చేయమని చెప్పాలి. జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే లబ్ధి పొందాము అన్న ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పార్టీలకు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్య. మనిషిని ఫిజికల్గా పెట్టారా లేదా పోలీసులు నిర్ధారిస్తారు. కానీ నీ మాటలతో నువ్వు రెచ్చగొట్టి ఈ పనికి పూనుకోండి అని చేయించింది చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఈ చర్యకి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేవు. దేవుడి దయ వల్ల 1 ఇంచ్ దిగుంటే కనుపోయింది. అది మళ్ళా ప్లానింగ్ అంటారు.
లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా తాడేపల్లి నుంచి వచ్చింది అంటాడు. ఎలాంటి వ్యక్తి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోస్టులు పెట్టడం అంటే నువ్వు ఇంకా ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు. నేను ఇదివరకే రెండు మూడు రోజులకి చెప్తున్నాం, వెంకటగిరిలో లేనందువల్ల వెంకటగిరి ప్రజలందరికీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒక సైడ్ మేము ఒంటరిగానే పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేశారని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా అందరి బాగోగులు కోరుకోవాలి. అది ఒకసారి నిరూపించారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే రేపు మే 13న తీర్పు ఇవ్వబోతున్నారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అందుకని ఇలాంటి చర్యలు, ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు మానుకోవాలని పెద్దలకి తెలియజేస్తున్నారు. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.